సత్యనారాయణ గారికి, శ్రీమతి సంయుక్త రాయ్, నా మిత్రుడు డాక్టర్ గోపాలకృష్ణ గారు, మా జర్నలిస్ట్ సోదరులు వేణుగోపాల్ గారిని, అమరం కవితా సంకలనాన్ని కూర్చి ప్రచురించిన డాక్టర్ శ్రీకాంత్ గారు, సభలో సమావేశమైన మీ అందరికీ నమస్కారం. కాళోజీని సంస్కరించుకున్నాము. రచయితలందరూ కూడా స్ఫూర్తిని పొందవచ్చు. మొదలైన వారి నుంచి వారి రచన నుంచి ఆయన వస్తువు ప్రజా సమస్య. వాటి అవసరం అదే రచయితలకైనా జర్నలిస్టులకైనా చేయవలసి. ఎజెండా సెట్టింగ్ అంటారు. ఆ ఎజెండా సెట్టింగ్ చేయవలసినటువంటి వాడు జర్నలిస్టులు రచయితలు చేస్తున్నారు. కనీసం ఈ తెలంగాణ సమస్య విషయం కాళోజీ స్మృతికి అంజలి కట్టించడంతో పాటు 1969 ఉద్యమంలో ప్రాణాలు రప్పించినటువంటి వందలాది మందికి ప్రత్యేకించి మా జర్నలిస్ట్ సోదరుడు ప్రతాప్ కిషోర్ గారికి, పిఎన్ స్వామి గారికి, చాలా మంది ఉన్నారు. ఇంకా మా కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్లో సభ్యులుగా ఉన్నప్పటి మా కోదండ రెడ్డి గారు కూడా దాంట్లో, కోదండ రెడ్డి గారు దాంట్లో, నేను కోదండ అని పిలుస్తున్నాను. ఆయనతో పాటు ఇంకొకటి ఉండేవారు, పేరు జనార్దన్. తెలంగాణ అంటే ఉలకించిపోయేవాడు. ఏ రోజు ఏ గంటలో ఎప్పుడు మాట్లాడుకున్నా ఒకసారన్నా తెలంగాణ సమస్య గురించి మాట్లాడేవాడు. అటువంటి వారందరి స్మృతికి నమస్కరిస్తున్నాను. సమావేశం చిన్నదైనా ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. మహబూబ్ నగర్లో గతంలో నేను మా జర్నలిస్టుల క్లాసులో నడిపినప్పుడు సందర్భాన్ని నిర్ణయిస్తే కొన్ని సభల్లో కూడా మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఆ అవకాశం కల్పించిన వారు అరుణాచల్ గారు, పాలమూరు కరువు సమస్యల గురించి అనేక సార్లు వారు సమావేశాలు ఏర్పాటు చేశారు. వాటిలో కొన్నిటికి నా మిత్రుడు ప్రొఫెసర్ రాజగోపాల్ గారితో పాటు వచ్చారు. చాలా జ్ఞాపకాలు వస్తాయి. తృప్తీకరించాలని ప్రయత్నం. ఈరోజు పుస్తకం విషయంలో మొదట 2 మాటలు చెప్తాను. తెలంగాణ ఉద్యమం మా సోదరుడు భవిష్యత్తు గారు చెప్పినట్టు కొత్త నాయకత్వాన్ని పెంపొందించి 69లో వచ్చినటువంటి నాయకత్వం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 57 సంవత్సరం నుంచి జర్నలిజంలో ఉన్నవాడిని. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ అవతరణకు 1 సంవత్సరం ముందు నుంచి హైదరాబాద్లో ఉన్నవాడు. పరిణామాలన్నీ నాకు ప్రధానం. 69లో
ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించిన ఒకప్పుడు మిత్రులు మల్లికార్జున్ కేంద్రంలో మంత్రి అయినారు. డాక్టర్ గోపాలకృష్ణ గారి మ్యాపింగ్ చేశారు. శ్రీధర్ రెడ్డి నాటికి నీటికి కన్సిస్టెంట్గా తెలంగాణ వాదం వినిపిస్తున్న వాళ్ళు ఎవరు అని కూర్చొని ఆలోచిస్తుంది. రాజకీయ పార్టీలు రాజీపడ్డాయి, రాజకీయ నాయకులు రాజీపడ్డారు, రాజకీయాల్లో చేరి పదవులు పొందినటువంటి కొందరు విద్యార్థి నాయకులు కూడా రాజీపడ్డారు. రాజీ పడని వాళ్ళు ప్రజలు 55 నుంచి నా అనుభవం. 55లో నేను విశాలాంధ్రవాది, ఆరోగ్యం కూడా విశాలాంధ్ర అనుకున్నాం. మంచి జరుగుతుంది మేము అనుకున్నట్టు జరుగుతుంది. కానీ ఆనాడు కూడా ప్రజల నాడి ప్రత్యేక తెలంగాణ కావాలని ఆశ్చర్యం. కానీ అప్పటి ఆ నినాదం, అప్పటి ఆ వాంఛ కొన్ని లైట్ సర్వీస్ మాటలు మాత్రమే కాదు. ఈ మొత్తం స్పాన్ ఒక 6 decades చూస్తే ఇవ్వని పరిస్థితి. నేను చాలా జిల్లాలు, దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో నాకు పరిచయాలు ఉన్నాయి. చాలా విస్తృతంగా తిరిగిన వాడిని. తెలంగాణలో ఇంకా ఎక్కువ తిరిగాను. ఈరోజు తెలంగాణలో 100కి 90 మంది ప్రజలు ప్రత్యేక రాష్ట్రాలనే కోరుకుంటున్నారు. ఆ 10 మంది ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాలి. కారణాలు చాలా ఉంటాయి. ఇంతటి గాఢమైనటువంటి వాంఛ ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు అది రిఫ్లెక్ట్ కావట్లేదు? ఉద్యమ లోపం, అది ఎవరి లోపం? ఇవాళ రాసిన ఈ పుస్తకంలో 69 ఉద్యమంలో కొన్ని వందల మంది తుపాకీ తూటాలకు బలైపోతే ఇవాళ వాళ్ళంతటి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. డాక్టర్ గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేము కొంతమంది మిత్రులు ఒక కోఆర్డినేషన్ కమిటీ అని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ. డాక్టర్ గోపాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్పాలి. చాలామంది తెలియదు. శ్రీకరం వారి 69లో ఆయన మా హీరోస్లో ఆయన ఒకడు. డాక్టర్ గోపాలకృష్ణ మేధావులందరినీ కూడా కనిపించేటువంటి వాడు. డాక్టర్లు మొత్తం కూడా ఎంటైర్ డాక్టర్స్ కమ్యూనిటీ ఆయన ఏం చెప్తే డబ్బుల కోసమే అయితే ఆయన ఇండియాలో టాప్ 6 నెఫ్రాలజిస్ట్ ఆయన చాలామంది ఆయన చెప్పుకోవాలి. ఇంగ్లీష్లో చదువుకున్నారు, ఇంగ్లీష్లో ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పనిచేశారు. ఇవాళ కూడా ఆయన శిష్యులే చాలామంది డాక్టర్లు. తెలంగాణ కోసం ఆయన పడినంత ఆరాటం నాకు తెలిసి చాలామంది డాక్టర్లు ఏం లేదు. ఎవరు వాటి వచ్చేవాడు. ఇప్పుడు కూడా నేను కావాలనుకుంటే ₹1,00,000 సంపాదించగలను. ఈ టైం ఇంత టైంని వాడికి స్పేర్ చేస్తారంటే చాలా గొప్ప విషయం. అది మాలో పాటు సామాజికంగా ఎప్పుడు చదువంతా ఇంగ్లీష్, అటు ఇటు తెలుగులో మాట్లాడటం అలవాటు లేదు. అవకాశం కూడా లేదు, తక్కువ. మామూలు వాళ్ళతో నేను రచయితలో జర్నలిస్టులో నాయకులు మాట్లాడారు. అందువల్ల ఆయన తెలుగులో మాట్లాడలేదని ఎవరు అనుకోకూడదు. సరే, ఇది తెలంగాణ ఉద్యమం. అప్పుడు నేను జ్ఞాపకం చేసి కనుక చెప్పు మనసులో బయటకు వచ్చి ఇవాళ ఈ పుస్తకం గురించి నేను ప్రస్తావన చేశాను. తెలుగులో స్మృతి కావ్యాలు ఉన్నాయి, స్మృతి గీతాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా
ఇలాంటి ప్రక్రియలకి మనకు అట్లాంటి ప్రక్రియలు తెలుగు సాగించడం లేదు. ఎలక్ట్రానిక్స్ అని ఇది ఎలక్ట్రానిక్స్ అట్లాంటివి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు దాని గురించి నేను క్లాస్ తీసుకున్నట్టు చెప్పగానే తర్వాత స్టడీ చేయండి, లిటరేచర్లో ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఎలక్ట్రానిక్స్ అనేటివి మన తెలుగులో ఒక ప్రక్రియగా రాదు. ఒక ప్రక్రియగా రావడానికి వాళ్ళ అటువంటి అవసరం కూడా లేదు. కానీ ప్రక్రియలు అనేక వచ్చినప్పటికీ ఇవాళ ఈ పుస్తకం ఒకనొక ప్రక్రియకి చెందినని నేను